ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో అత్యధిక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ మన శరీరంలో అనేక భాగాలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ క్యాన్సర్ అయినా సరే ఆరంభంలో దాన్ని గుర్తిస్తేనే చికిత్స చేయడం సులభమవుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? దీని గురించి మనకు వివరిస్తున్నారు హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహనవంశీ గారు. మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవడానే క్యాన్సర్ అంటాం. బాడీలో కొన్ని రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. అంటే ఈ ఉదాహరణకి చిన్నప్పుడు ముక్కు సైజు చిన్నదిగా ఉండేది, పెద్దయ్యేసరికి ఇంత సైజ్ అయింది, అంతకన్నా పెరగదు అది ఆ తర్వాత. ఇలా రెగ్యులేటరీ మెకానిజమ్స్ని దాటి ఆ నియంత్రణలోంచి బయటకు వచ్చి కొన్ని కణజాలాలు బాగా పెరిగిపోతుంటాయి. అది ఎక్కడైనా కావచ్చు, స్కాల్ప్లో ఉన్న కణాలు కావచ్చు, అలాగే కాలి ఫుట్లో ఉన్న కణజాలంలో కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఏ కణజాలంలో అయినా కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. శరీరంలో ఉండే స్కిన్ మీద నుంచి శరీరం లోపల ఉండే అన్ని ఆర్గన్స్లోనూ సాఫ్ట్ టిష్యూలోనూ ఎక్కడైనా కూడా ఈ క్యాన్సర్గా రావచ్చు. క్యాన్సర్లు బ్రాడ్గా రెండుగా డివైడ్ చేస్తారు: కార్సినోమాస్, సార్కోమాస్. కార్సినోమా అంటే లైనింగ్ ఎపిథీలియం నుంచి వచ్చేవి కార్సినోమాస్. ఉదాహరణకి స్కిన్ మీద వచ్చేవి కార్సినోమాస్. సాఫ్ట్ టిష్యూ నుంచి వచ్చేవి అంటే స్కిన్ లోపల ఉండే సాఫ్ట్ టిష్యూ నుంచి వచ్చేవి ఫైబ్రోసార్కోమా కావచ్చు, అంటే ఫైబ్రస్ టిష్యూ నుంచి వచ్చినట్టయితే, సైనోవియల్ టిష్యూ నుంచి వచ్చినట్టయితే సైనోవియల్ సార్కోమా కావచ్చు, బోన్ నుంచి వచ్చినట్టయితే ఆస్టియోసార్కోమా కావచ్చు. లైనింగ్ నుంచి ఏ కణం క్యాన్సర్గా మారినా దాన్ని కార్సినోమా అంటాం. ఉదాహరణకి బ్రెస్ట్లో డక్ట్స్ ఉంటాయి, మిల్క్ డక్ట్స్. ఆ లైనింగ్ నుంచి వచ్చే క్యాన్సర్ని కార్సినోమా అంటాం, బ్రెస్ట్ కార్సినోమా అంటాం. అలా కార్సినోమాస్, సార్కోమాస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ కూడా ఉన్నాయి. హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్లో ఉన్న కణజాలం, అంటే లింఫోసైట్స్ నుంచి వాటి నుంచి వచ్చే కణజాలాన్ని లింఫోమా అంటాము. అలాగే అక్యూట్, క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియాస్, లింఫాటిక్ ల్యూకీమియాస్ కూడా చూస్తుంటాం. స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం, అధిక బరువు, ఇన్ఫెక్షన్లు, శారీరక శ్రమ లేకపోవడం, దుమ్ము ధూళిలో ఎక్కువగా తిరగడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణాలు కావచ్చని అంటున్నారు క్యాన్సర్ వ్యాధి నిపుణులు. క్యాన్సర్ రావడానికి ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేం, కానీ అనేక రకాలైన కారణాలు క్యాన్సర్కి దారితీస్తాయి. బ్రాడ్గా మనం రెండుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన ఎన్విరాన్మెంట్లో వచ్చిన ఫ్యాక్టర్స్. ఉదాహరణకి పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, అనేక రకాలైన పొల్యూషన్స్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ పొల్యూషన్ వల్ల చాలా రకాలైన క్యాన్సర్స్ని మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఈ పొల్యూషన్కి రకరకాలుగా ఉంటుంది. ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల వచ్చే పొల్యూషను, అలాగే పెస్టిసైడ్స్ వాడటం వల్ల వచ్చే పొల్యూషను, మన క్రాప్స్లో ఇవన్నీ వాడటం వల్ల వాటి నుంచి వచ్చే ఈల్డ్లో ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీయవచ్చు. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్సు, ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్న వాళ్ళలో 1 కిలోమీటర్ రేంజ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగైతే కోల్ ఎక్కడైతే బర్న్ చేస్తారో, థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ బర్న్ చేస్తారో, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే ఫెర్టిలైజర్ ప్రాజెక్ట్స్, రబ్బర్ ఇండస్ట్రీసు, కొన్ని రకాల నికెల్ క్యాడ్మియం బ్యాటరీ ఇండస్ట్రీసు, అలాగే డై ఇండస్ట్రీసు, పెయింట్స్ ఇండస్ట్రీస్లోను, తర్వాత ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్లోను, టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలో కూడా అనేక రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్రతి క్యాన్సర్ కూడా మనం చూస్తుంటాం. ఉదాహరణకి కామన్ క్యాన్సరు, స్త్రీలలో భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా కనబడే క్యాన్సరు 2 క్యాన్సర్లు: బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు. స్త్రీలలో ఈ రెండే కామన్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉదాహరణకి భారతదేశంలో ప్రతి 4 మినిట్స్కి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల డయాగ్నోస్ చేయబడుతున్నారు. ప్రతి 6 మినిట్స్కి ఒక స్త్రీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. ఈ 2 క్యాన్సర్లు అంత ప్రబలంగా ఉన్నాయన్నమాట. వాటి యొక్క ఇన్సిడెన్స్, మార్టాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్గా మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మిగతా ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే అర్లీ మెనార్ష్, అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాలో గుడ్ న్యూట్రిషన్ వాటి వల్ల మన గర్ల్స్ అర్లీగా మెనార్ష్ స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ న్యూట్రిషన్ దానివల్ల ఎక్కువ కాలం ఉండటం వల్ల లేట్గా మెనోపాజ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ కాజేషన్ అనమాట. ఇదే కాకుండా పిల్లలు లేని వాళ్ళలోనూ లేటుగా పిల్లలు పుట్టిన వాళ్ళను, అంటే 30 years తర్వాత మొదటి కాన్పు అయింది అనుకోండి,
వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగే సర్వైకల్ క్యాన్సరు, ప్రాపర్ హైజీన్. సర్వైకల్ క్యాన్సర్ గల కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షను లోవర్ ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ప్రాపర్ పరిశుభ్రతమైన వాతావరణం లేనప్పుడు, సో ఎస్పెషలీ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయనప్పుడు అప్పుడు ఈ వైరస్ తేమ కలిగిన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తుంది. భారతదేశంలోనే మోర్ దాన్ 2 lakh సర్వైకల్ క్యాన్సర్స్ బై 2025 కనుగొనబడతాయని ICMR వారి అంచనా. హాఫ్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ ఆర్ ఇన్ జస్ట్ 3 states, కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. మిగతా పార్ట్స్లో కొంచెం ఇన్సిడెన్స్ తక్కువగా ఉంది. తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఇలాంటి క్యాన్సర్స్కి దారితీస్తుంది అనమాట. సో ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేక రకాలు. ఇప్పుడు తర్వాత దురలవాట్లు, టొబాకో స్మోకింగు, ఆల్కహాల్ తీసుకోవటం, అలాగే గుట్కా, అలాగే స్మోక్లెస్ టొబాకో అంటాం, గుట్కా, నస్యము, కైని, తంబాకు, ఇలా అనేక రకాలుగా వాటిని చూ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ టొబాకో స్మోక్ చేసిన 6 seconds లోపలే ఆ టొబాకోలో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ మోర్ దెన్ 400 క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజెన్స్ అంటాం, అవి బ్లడ్లోకి వెళ్ళిపోయి లంగ్స్లోనే కాకుండా నోట్లోనే, ఓరల్ క్యావిటీలోనే కాకుండా శరీరంలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ నుంచి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వరకు కూడా ఈ స్మోకింగ్ వల్ల ఈ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే చాలామంది గుట్కా తినేవాళ్ళు ఒక అపోహ ఉంది. గుట్కా తింటుంటారు, గుట్కా తిని ఊసేస్తాం, ఇది మనం ఏ రకంగానూ లోపలికి ఇంజెస్ట్ చేసుకోవడం లేదు, సో క్యాన్సర్ కలిగించదని అనుకుంటూ ఉంటారు. అది కూడా అపోహ మాత్రమే. గుట్కా తీసుకున్న ఫ్యూ సెకండ్స్లోనే నోట్లో ఉన్న మ్యూకోజా నుంచి అది అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాలకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. ఒబెసిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అనేక రకాలైన క్యాన్సర్స్కి, గర్భసంచి బాడీ క్యాన్సర్సు, కోలన్ క్యాన్సర్సు, ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్కి ఒబెసిటీ దారితీస్తుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. అంటే మంచి ఆహారపు అలవాట్లు ఉంచుకోవటం, అంటే ఈ ఫ్రూట్స్, ఫ్రెష్ గ్రీన్స్, వెజిటబుల్స్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వాటి వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వీళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఒబేసిటీ, అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఒబేసిటీని అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ గ్రీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ దురలవాట్లకు కూడా దూరంగా ఉన్నట్టయితే మనం క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక పోతే జన్యుపరమైన కారణాలు, జెనెటిక్ ఫ్యాక్టర్స్. 2 కారణాలు అని చెప్పాను. జన్యుపరమైన కారణాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్కి మారిపోతుంటాయి. 2 కామన్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాము. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జన్యుపరమైన మార్పులు. ఇప్పుడు సైంటిస్టులు అందరికీ కూడా ఒక పూర్తి అవగాహన వచ్చేసింది. అన్ని క్యాన్సర్స్ కూడా జన్యుపరమైన మార్పు వల్లనే వస్తుంది. అంటే జన్యుపరమైన మార్పు అంటే తల్లిదండ్రుల నుంచి మనం ఇన్హెరిట్ చేసుకున్నది కాదు, వారి జన్యు క్రమంలో మార్పులు రావటం. మన బాడీలో సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 క్యాన్సర్ కారక జన్యువులుని ఐడెంటిఫై చేశారు. దీన్నే ఆంకోజీన్స్ అంటారు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మార్పుల వల్లనే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఖచ్చితంగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అని కూడా అంటారు. ఇందులో ఈ 500-600 జీన్స్లో ఏదో జన్యుపరమైన మార్పు రావటం వల్ల, మ్యూటేషన్ రావటం వల్ల ప్రతి క్యాన్సర్ కూడా వస్తుంది. ఆ క్యాన్సర్ ఎందువల్ల ఆ మ్యూటేషన్ వచ్చింది అంటే మనకు తెలియదు. అది జెనెటిక్ కావచ్చు లేదా ఎన్విరాన్మెంటల్ కావచ్చు, బట్ ఏదో మ్యూటేషన్ మాత్రమే ఈ క్యాన్సర్ని కలగజేస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసే ప్రక్రియ, ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసే అన్ని రకాల పరికరాలు, టెస్టులు ఇప్పుడు మన భారతదేశంలోనే అందుబాటులో ఉన్నాయి. సో ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ ఉన్నట్టయితే క్యాన్సర్ని కూడా మనకు పూర్తిగా క్యూర్ చేయవచ్చు. కానీ అన్ని రకాల మ్యూటేషన్స్కి ఇంతవరకు మందులు కనుగొనబడలేదు. కొన్ని రకాల మ్యూటేషన్స్కి, ఉదాహరణగా లంగ్ క్యాన్సర్లో EGFR, ALK1, ROS1 అనే కామన్ మ్యూటేషన్స్ చేసి అవి కనుక పాజిటివ్ ఉంటే వాటిని టార్గెట్ చేసే చిన్న మాలిక్యూల్స్, స్మాల్ మాలిక్యూల్స్ అంటారు, అవి ఇస్తే మన లంగ్ క్యాన్సర్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అలా అన్ని రకాల క్యాన్సర్స్కి మ్యూటేషన్స్ తెలుసుకొని ఆ జన్యుపరమైన మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఎలా ఉండబోతుంది? జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్. ఏ మ్యూటేషన్ ఉంటే ఆ మ్యూటేషన్ని ట్రీట్ చేయటం. బ్రెస్ట్ క్యాన్సర్లో అదే మ్యూటేషన్ ఉండవచ్చు,
గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో కూడా అదే మ్యూటేషన్స్ ఉండవచ్చు. ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని పూర్తిగా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా జన్యుపరమైన మార్పుల్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్. మీరందరూ వినే ఉంటారు. యాంజెలినా జోలీ, ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్, వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటం వలన వారు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ పరీక్ష చేయించుకొని వారు BRCA1, BRCA2 పాజిటివ్గా ఉందని తెలుసుకొని దానికి వారు ట్రీట్మెంటు, దానికి మెడిసిన్స్ ఏమీ అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితంగా దానిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో 100% బ్రెస్ట్ క్యాన్సరు, 60 to 80% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండటం వల్ల వారు ఈ క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు కూడా తీయించేసుకొని ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు. అలాగే 2 ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. అలాగే మధ్య మనం విన్నాం 36 or 35 year old లేడీ, మన టాలీవుడ్లో ఒక పాపులర్ నటి హంసానందిని గారు, వారు కూడా వారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని అనౌన్స్ చేశారు. వారు కూడా BRCA1 మ్యూటేషన్ ఉందని వారికి తెలుసుకుని వారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పబ్లిక్కి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ జన్యుపరమైన మార్పులు కనుక ఉన్నట్టయితే వాటిని ముందుగా గమనించి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు, అవి చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కోలన్ క్యాన్సర్కి ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి జీన్, FAP జీను, మెడులరీ కార్సినోమా థైరాయిడ్కి రెట్ జీన్, RET జీను, ఇలా అనేక రకాలైన జన్యుపరమైన మార్పుల వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ చాలాసార్లు చూస్తుంటాం. 12 ఏళ్ళ ఆడపిల్ల, ఎటువంటి స్మోకింగ్ అలవాట్లు లేవు, చిన్న విలేజ్లో ఉన్నారు, ఆటోమొబైల్ పొల్యూషన్ కూడా లేదు వారి విలేజ్లో, అయినప్పటికీ వారికి లంగ్ క్యాన్సర్ వస్తుంది. మనం చాలామంది చూస్తుంటాం 90 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి స్మోకింగ్ చేస్తున్నారు, వారికి ఇప్పుడు 90 ఏళ్ళు, వారికి ఎటువంటి క్యాన్సరు లేదు. సో ఇలాంటివి చాలా కామన్గా చూస్తుంటాం. పేషెంట్స్ కూడా అడుగుతుంటారు మమ్మల్ని, అదేం డాక్టర్ గారు నేను వెజిటేరియన్ని, బయట ఫుడ్ కూడా తిన్ను, వారికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు. సో కొన్నిటికి కారణాలు చెప్పలేమన్నమాట. సో వీటన్నిటికీ కూడా సమ్ సార్ట్ ఆఫ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లేనప్పటికీ కూడా 12 ఏళ్ళ ఆడపిల్లకి లంగ్ క్యాన్సర్ రావచ్చు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేని వాళ్ళకి ఈ 70 ఏళ్ళు స్మోక్ చేసినా క్యాన్సర్ రాకపోవచ్చు. సో ఇలా మనకి 2 కూడా మనకి ఇంపార్టెంటే, జెనెటిక్ ప్రీడిస్పోజిషను యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మన చేతిలో లేదు, వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందువల్ల మన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం ఏదైతే ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసామో అవన్నిటిని కూడా కంట్రోల్లో కనుక ఉంచుకున్నట్టయి మంచి ఆహారపు అలవాట్లు, సరి అయిన మోతాదులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫుడ్స్, గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, అలాగే దురలవాట్లన్నిటికీ స్మోకింగ్, తంబాకు, ఆల్కహాల్కి దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన వైపు నుంచి మనం క్యాన్సర్ నివారించుకోగలుగుతాం.